జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే ద్వితీయాంశే షోడశోऽధ్యాయः ఋభుమహర్షేః పునరుపదేశः. ఈరోజు 75వ రోజు పారాయణ. నిన్నటి వరకు మనము ఋభుమహర్షి నిదాఘనుకి 1000 సంవత్సరముల తర్వాత మరలా కనిపించి పునరుపదేశం చేయుట, దాని కొనసాగింపుగా ఈరోజు పారాయణం. ఋభురువాచ, ఋభువు పలికెను, తవోపదేశదానాయ పూర్వశుశ్రూషణాదృతః గురుస్నేహాదృభుర్నామా నిదాఘ సముపాగతః. నీకు ఉపదేశమునిచ్చుటకు నీకు పూర్వం చేసిన సేవ వలన కలిగిన ప్రీతితో గురు స్నేహము వలన నేను ఋభువును ఇచ్చటకు వచ్చితిని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తవేతి శుశ్రూషణాదృతః శుశ్రూషణేనాదృతవాన్ పిండః పృథగ్యతః పుంసః శిరః పాణ్యాదిలక్షణ ఇతి ప్రక్రమాత్ శుశ్రూషణావృత ఇతి పాఠే శుశ్రూషణేన వశీకృతః ఆదృత ఇతి కర్తరి రూపం. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. తవ అని శుశ్రూషణాదృత, శుశ్రూష చేత కలిగిన ఆదరము వలన. సేవ అనునది శరీరముచే శరీరమునకు చేయునది కాన, శిరస్సు హస్తములు మొదలగు లక్షణములు కల మాంసపిండము ఆత్మ కంటే వేరుగాన అని ప్రారంభించినందున గురు శరీరమునకు శిష్యరూప శరీరము చేసిన ఆ సేవచే ఆదరింపబడి అని అర్థము. ఇక శుశ్రూషణాహృత అని పాఠమున్నచో శుశ్రూషచే వశము చేసుకొనబడిన వాడై అని అర్థము. తదే తదుపదిష్టం తే సంక్షేపేణ మహామతే పరార్థసారభూతం యత్తత్ అద్వైతమశేషతః. మహామతే పరార్థసారభూతమైన సమగ్రమైన అద్వైతమును సంక్షేపముగా నీకు ఉపదేశించితిని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదేతదితి తత్తస్మాత్ అద్వైతం దేవాదిభేదరహితం జ్ఞానైకాకారం తదేతదాత్మస్వరూపం అద్య సంక్షేపేణోపదిష్టం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తదేతత్ అని, తత్ అందువలన అద్వైతం దేవాది భేదరహితమైన జ్ఞానైకాకారముగా ఉన్న ఈ ఆత్మస్వరూపము ఇప్పుడు సంక్షేపముగా ఉపదేశించబడినది. ఏవ ముక్త్వాయయో విద్వాన్ నిదాఘం స ఋభుర్గురుః నిదాఘో ఉపదేశః తేనాద్వైత పరోభవత్. గురువైన ఋభువు నిదాఘునితో ఇట్లు పలికెను, నిదాఘుడు కూడా ఉపదేశముతో అద్వైతపరుడాయను. సర్వభూతాన్యభేదేన దదర్శన సదాత్మనః తథా బ్రహ్మపరో ముక్తిమవాప పరమాం ద్విజః. అంతటా ఆ నిదాఘుడను బ్రాహ్మణుడు సకల భూతములను ఆత్మ కంటే అభిన్నముగా చూచెను. అప్పుడు బ్రహ్మపరునిగా ఆ ద్విజుడు పరమముక్తిని పొందెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సర్వభూతానీతి సర్వభూతాని సర్వనాత్మనః సురనరత్వాదిభేదరాహిత్యేన స్వాత్మనో భేదేన సమత్వేన పశ్యత్ నత్వేకత్వేన తదా సతి సర్వభూతాన్యాత్మన్న ఇది పదవైర్ధ్య ప్రసంగః తదా బ్రహ్మ అభేదేన తదాత్మ్యేన పశ్యత్. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. సర్వభూతాని అని, సర్వభూతములు ఆత్మలు సురనరత్వాది భేదరహితముగా స్వాత్మ కంటే అభేదముగా అనగా సమానముగా చూచను. అంతేకాదు, ఒకటిగా కాదు. అట్లైనచో సర్వభూతాని ఆత్మ అను పదవైర్ధ్య ప్రసంగము. తదా బ్రహ్మ అభేదేన తాదాత్మ్యముగా చూచెను. తదా త్వమపి ధర్మజ్ఞ తుల్యాత్మరిపు బాంధవః భవ సర్వగతం జానన్ ఆత్మానమవనీపతే. అట్లే ధర్మము తెలిసినవాడా, శత్రువులలో బంధువులలో ఉన్న ఆత్మలు సమాన రూప జ్ఞానాకారములని తెలుసుకుని ఆత్మ అందరిలో అన్నిటిలో ఉన్నదని తెలిసిన వాడవు కమ్ము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తదేతి ఆత్మేతి
తూపగస్యంతి గ్రాహయంతి చేతి సూత్రాత్ సర్వగతం తత్తత్కర్మాణుగుణ్యేన తత్తద్దేవాదిదేహగతమాత్మా తత్వముక్తప్రకారం జానన్ తుల్యాత్మరిపు బాంధవోభవ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తథా అని ఆత్మేతి తు ఉపగచ్చంతి గ్రాహయతి చ. ఆత్మ అనే చేరెదరు తెలిసెదరు అను సూత్రము వలన సర్వగతం ఆయా కర్మలకు అనుగుణముగా ఆయా దేవాది దేహములలోనున్న ఆత్మతత్వమును పైన చెప్పిన విధముగా తెలుసుకొని శత్రువులు బంధువులు ఒకే జ్ఞానాకారమైన ఆత్మ కలవారును భావము కలిగి ఉండుము. సితనీలాదిభేదేన యథైకం దృశ్యతే నవః భ్రాంతదృష్టిభిరాత్మాపి తదైకస్సన్ పృథక్కృతః. ఆకాశము ఒక్కటే అయినా తెలుపు నలుపు భేదములుగా అనేకములుగా కనపడినట్లు ఆత్మ ఒక్కటైనను భ్రాంత దృష్టి గలవారిచే వేరువేరుగా చేయబడను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సితనీలేతి ఏకస్సన్ జ్ఞానైకాకారేణైకరూపస్సన్ దేవాదిదేహ ప్రవేశాత్ తత్తద్రూపేణ భ్రాంత్యా పృథక్ పృథక్ దృశ్యతే. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సితనీలేతి ఒకటై అనగా జ్ఞానైకాకారముతో ఒక రూపముగా ఉంటూ దేవాది దేహ ప్రవేశము వలన ఆయా రూపములుగా భ్రాంతిలో వేరువేరుగా కనబడుచున్నది. ఏక సమస్తం యది హాస్తి కించిత్ తదుచ్యతో నాస్తి పరం తతోన్యత్ సోహం స చ తత్వం స చ సర్వమేతత్ ఆత్మస్వరూపం త్యజ భేదమోహం. ఇక్కడ ఉన్నది ఒక్కటి సమస్తము అచ్యుతుడే, ఇతని కంటే వేరే ఇంకొకటి లేదు. నేను నీవు ఈ సకల జగత్తు ఆత్మస్వరూపమే. భేదమోహమును విడువము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అథ సకలం జగద్వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మన ఇది పూర్వాధ్యాయోక్తం సర్వస్య భగవదాత్మకత్వం నిగమయతి. ఏక ఇతి యది హాస్తి కించిత్ తత్సమస్తమేకోచ్యుత ఏవ తథాత్మకమిత్యర్థః. తస్మాత్తతః పరముత్కృష్టం అన్యద్వృతిరక్తిరక్తం చ నాస్తి. తతోన్యదుత్కృష్టం నాస్तीति వా. సర్వాత్మనాం పూర్వోక్తం జ్ఞానాకారం తశ్శబ్దేన పరామృశ్య తత్సమానాధికరణ్యేనాహం త్వమాదీనామర్థానాం జ్ఞానమేవాకార ఇత్యుపసంహరన్ దేవాద్యాకారభేదేన ఆత్మసుభేదమోహం పరిత్యజేత్యాహ. సోహమితి నత్వత్రాత్మా స్వరూపభేదో నిషిధ్యతే. తదా సతి దేహాతిరిక్తోపదేశ్య స్వరూపే అహత్వం అహంత్వం సర్వమేతదాత్మస్వరూప ఇతి భేద నిర్దేశో న ఘటతే. దేహాత్మా వివేక విషయశ్చాయముపదేశః కుతః పిండః పృథగ్యతః పుంసశిరః పాణ్యాదిలక్షణ ఇది ప్రక్రమాత్. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. ఇక ఈ సకల జగత్తు వాసుదేవుని స్వరూపము అని పరమాత్మ స్వరూపమని పూర్వాధ్యాయమున చెప్పబడినది. సకలము భగవదాత్మకమే అను దానిని ఉపసంహరించుచున్నారు ఏక అని. ఇక్కడున్నది ఏ కొంచెమైనా అదంతా ఒక అచ్యుతుడే అనగా అచ్యుతాత్మకమే అని అర్థము. అందువలన అతని కంటే పరము అనగా ఉత్కృష్టమైనది అన్యత్ వ్యతిరిక్తమైనది ఏదీ లేదు. దానికంటే వేరే ఉత్కృష్టమైనది లేదు అని కానీ అర్థము చెప్పవచ్చును. సకల ఆత్మలకు పూర్వము చెప్పబడిన జ్ఞానాకారము ఇచ్చట తశ్శబ్దముతో పరామర్శించబడుచున్నది. దాని సామానాధికరణ్యముతో అహం త్వం అని అర్థములకు జ్ఞానమే ఆకారము అని ఉపసంహరించుచు దేవాద్యాకార భేదములో ఆత్మలో భేదమును మోహమును పరిత్యజించుము అని చెప్పుచున్నారు. సోహం అని అంతటా ఆత్మస్వరూప భేదము ఇచ్చట నిషేధించుటలేదు. అట్లయినచో దేహాతిరిక్త ఉపదేశ స్వరూపమున అహంత్వం సర్వమేత ఆత్మస్వరూపమని భేద నిర్దేశము కుదరకపోవచ్చును. ఈ ఉపదేశము ఆత్మవివేక విషయము. ఎందుకనగా శిర పాణ్యాది లక్షణమైన మాంసపిండము పురుషుని కంటే భిన్నము అని కదా ప్రారంభించినది. శ్రీపరాశర ఉవాచ.
శ్రీపరాశరుడు పలికిరి. ఇతీరితతస్తేన స రాజవర్యః తత్యాజభేదం పరమార్థదృష్టిః స చాపి జాతిస్మరణాప్తబోధః తత్రైవ జన్మన్యపమర్గమాప. ఆ బ్రాహ్మణుడు ఇట్లు చెప్పగా ఆ రాజశ్రేష్ఠుడు పరమార్థ దృష్టి కలవాడై భేద దృష్టిని విడిచెను. ఆ బ్రాహ్మణుడు కూడా పూర్వజన్మ జ్ఞానబోధ వలన ఈ జన్మలోనే మోక్షమును పొందెను. ఇది భరత నరేంద్ర సారవృత్తం కథయతి యస్స శృణోతి భక్తియుక్తః స విమలమతిరేతి నాత్మమోహం భవతి చ సంసరణేషు ముక్తియోగ్యః. ఇట్లు భరత మహారాజు వృత్తాంతసారమును చెప్పినవాడు విన్నవాడు భక్తి కలవాడే పరిశుద్ధమైన బుద్ధి కలవాడు ఆత్మమోహమును పొందడు, సంసారముననే ముక్తికి యోగ్యుడగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఇతి సారవృత్తం సారభూతం వృత్తం సంసరణేష్వాత్మమోహం నైతి ముక్తియోగ్యః ముక్తి సామ్రాజ్యయోగ్యశ్చ భవతీత్యన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇతి అని సారవృత్తం సారభూతమైన వృత్తము సంసారమునందు జన్మల యందు ఆత్మమోహమును పొందడు, ముక్తి యోగ్య ముక్తి సామ్రాజ్య యోగ్యుడగును అని అన్వయము. ఇది శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే ద్వితీయాంశే షోడశోధ్యాయః. దీంతో శ్రీపరాశరముని విరచితే శ్రీ విష్ణు పరత్వ నిర్ణాయకే శ్రీమద్ విష్ణు మహాపురాణే ద్వితీయాంశం సమాప్తం. దీనితో విష్ణు పురాణములోని ద్వితీయాంశము సంపూర్ణమైనది. జై శ్రీమన్నారాయణ.